నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. టాలీవుడ్లో మనకున్న యాక్షన్ కొరియోగ్రాఫర్లో ముఖ్యమైన జంట రామ్ లక్ష్మణ్. ఆనాటి రామలక్ష్మణ్ని గుర్తుకు తెచ్చేలా బంధాన్ని కొనసాగిస్తూ వెళ్తున్న వీళ్ళిద్దరి తాజా సినిమా అఖండ 2 5వ తారీఖు రిలీజ్ కాబోతుంది. మరి ఈ సందర్భంగా గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ గారికి వీళ్ళిద్దరు కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాలో ఎలా ఉన్నాయి, వాటి నేపథ్యం ఏంటి, అలాగే వీళ్ళ కెరియర్ ఇప్పుడు ఎలా ఉంది, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు వాళ్ళ మాటల్లో విందాం మనం. నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఎందుకంటే ఈ ట్రైలర్ రాగానే ఇందులో వచ్చిన ఒక సీక్వెన్స్ త్రిశూలంతో బాలకృష్ణ అలా నడుచుకుంటూ వస్తే చుట్టూ అందరి తలకాయలు అలా లేచిపోతూ వచ్చిన షాట్ ఒక మామూలు హైప్ అయితే క్రియేట్ చేయలేదు. మీలాంటి సీనియర్లతోటి కూర్చున్న అవకాశాన్ని కల్పించిన థ్యాంక్స్. కేట్ గోస్ట్ గార్డెన్ అనాలి. ఏదో చేస్తూ ఉండగా పిల్లలు ఏదో ఆశపడుతున్నారని ఆ శక్తిని ప్రసాదిస్తున్నాడు, చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే దీనికి మనము ఈ సందర్భంగా మనం థ్యాంక్స్ డైరెక్టర్ బోయపాటి గారు చెప్పాలి. ఎందుకంటే అలాంటి ఒక ఎమోషనల్ డ్రామాని ఆయన మాకు ఈ బట్టే దీనిలో దానికి మనం ఎలా యాడ్ అవుతాం అనే దానికి గొప్ప డైరెక్టర్ మనం థ్యాంక్స్ చెప్పాలన్నమాట. అది ఫస్ట్ స్టేజ్లో అద్భుతంగా అయినా అన్ని లాంగ్వేజ్లో కొత్తగా దాన్నే ట్రోల్ చేసి పెట్టి నొక్కి అంటే దానికి ఎంత పేరు వచ్చిందో ఒక విధంగా ట్రోలింగ్ కూడా అలాగే జరిగింది. అది మీ దృష్టికి వచ్చిందా? జరుగుతుంది, సహజం. ఏది కూడా ట్రోలింగ్ అనేది సహజం. ఎందుకంటే అది కావాలి. అలాంటి ట్రోలింగ్ ఉంటేనే మనం కొంచెం అలర్ట్గా ఉంటాం అనేది మేము అనుకుంటాం. దాన్ని తప్పుగా మనం ఊహించుకోకూడదు, సహజంగా కావాలి. ఇప్పుడు ఏంటంటే అన్నగారు యాక్చువల్గా ఏంటంటే ట్రోలింగ్ అనేది ఎలా ఉంటుందంటే మనకి అంటే పాజిటివ్ నెగిటివ్ ఎలా ఉందో ప్రపంచం మొత్తం కూడా పాజిటివ్ నెగిటివ్లో నడుస్తుంది. ఎక్కువగా నెగిటివే ఎక్కువ ఫోకస్ అవుతుంది. కాబట్టి అలాంటి అనేది కామన్ వాళ్ళ ఉద్దేశంలో అలా తప్పు కనిపించవచ్చు. ట్రోలింగ్స్ కూడా వస్తుంటాయి. దాన్ని మనకేమన్నా దాన్ని గమనించి నెక్స్ట్ టైం అలా చేయకుండా ఉంటాం పద్ధతి గురువులు అనుకున్నాం అనేది మేము అనుకుంటాం. గురువులు థ్యాంక్స్ చెప్పాలి. మన తప్పులు చాలా క్షుణ్ణంగా ఎతికి పెడుతున్నప్పుడు వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు మనం ఎలాంటి భావన వాళ్ళ మీద రాకూడదని మేము మా సైడ్ నుంచి. అంటే అఫ్కోర్స్ సినిమా అఖండ 2 ఒక విధంగా ఆధ్యాత్మిక భావన ఆ క్యారెక్టర్కి తగ్గట్టు మీరు కంపోజ్ చేసి ఉండొచ్చు. బట్ వేరేస్ ఇప్పుడు ఒరిజినల్గా చూస్తే న్యాచురల్ ఫైట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వెళ్తున్నారు ఫైటర్స్. సో వాళ్ళకి అది ఎవేగా ఉండి ఆ ట్రోలింగ్ జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారా? ఎలా ఉంది? ఎందుకనంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు నువ్వు కొంతమంది ఉన్నారు అసలు శివుడు భక్తి శివుడు శక్తి అంటే తెలియని మనుషులు కొంతమంది ఉండాలనుకోండి. వాళ్ళు తప్పు అంటలా తెలియదు వాళ్ళకి. అప్పుడు మనం ఆ శక్తిని శివశక్తి ఒక మనిషికి ఒక దైవ శక్తి మన లోపల వస్తే, అదే మన లోపల అంటే ఒక హీరో లోపలికి వస్తే ఒక ఫీక్లో ఒక మనిషికి మనకు తెలియకుండానే ఒక దేవుడు ముందు ఊరేగింపు జరుగుతుంటేనే ఒక మనిషి జరుగుతుంటే తెలియకుండా కామన్ మ్యాన్ కూడా ఊగిపోతాడు. అతను తెలియకుండా ఒక తాండవ వేస్తుంటాడు. అర్థమైంది నీకు? అలాంటిది ఒక హీరోలోకి వచ్చి ఒక నెగిటివ్ ఓవరేషన్ వల్ల కొంతమంది చనిపోతున్నప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ ఆయనలోకి వచ్చి కృష్ణ భగవాన్ చెప్పాడు భగవద్గీతలో ఎక్కడెక్కడ అనేది ఉంది ఆ సమయంలో నేను వస్తానన్నట్టు. అలాంటి ఒక శక్తి హీరో లోపలికి వచ్చి ఇలాంటి ఒక ఫైట్ చేస్తున్నప్పుడు ఒక లిమిట్ ఉన్నదని మా ఫీలింగ్ అనుకుంటున్నాం అన్నమాట. ఓకే, ఏంటి పర్టికులర్గా ఆ షాట్కి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే ఇప్పుడు మనకు త్రిశూలం అనేది అంటే శివతత్వానికి ఆయుధం. ఆయుధం అనేది దాంట్లో ఒక శక్తి కూడి ఉంటుంది అనేది మనం ఎప్పుడు అనుకుంటుంది. దానితోటి వెళ్తాం, దాంతో ఉంటుంది. ఆ శక్తి దాన్ని తిప్పితే దాంట్లో ఉండే వైబ్రేషన్స్, దాంట్లో ఉండే పవర్ను కూడా డీలింగ్ చేసుకుంటూ వెళ్తుంది అనేది మేము దాన్ని కంపోజ్ చేసేది. అంటే బాలకృష్ణ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని మీరు అది కంపోజ్ చేశారు. అదే ప్లేస్ లో వేరే హీరో అది ఏ హీరో అయితే చాలా అంత యాక్సెప్ట్ చేయకపోవచ్చు. దీన్ని 99% యాక్సెప్ట్ చేయగలిగారంటే ఎట్లా ఒక 24-10 నెంబర్స్ అనేది సహజంగా ఉంటుంది. ఎందుకంటే అందరికి నచ్చకూడదు. సహజంగా ఈ ప్రపంచం అనేది అందరికీ ఒకే దేవుడు అందరికి నచ్చడు. వేరే దేవుడు వస్తాడు, ఆ దేవుడు వచ్చి నేను వచ్చి అట్లాగనే
అందరికి ఒకే నచ్చాలని లేదనమాట. అందుకని అలాంటి వాళ్ళు ఉండాలి. అది ప్రకృతిలోనే నిర్మించబడింది. ఎందుకంటే మహాభారతం తీసుకో, కౌరవులు పాండవులు ఉన్నారు కదా, మరి ఆయన ఆ కాలంలో అందరూ మంచోళ్ళు ఉండాలి కదా, మరి కౌరవులు ఎందుకు ఉన్నారు అంటే ఏదో ఉండాల్సిందే, ప్రకృతిలోనే ఇలా డిజైన్ జరుగుతుంది కానీ మేము అనుకుంటాం. ఓకే, అందుకని తప్పు కాదు వాళ్ళది అని మేము అసలు నేను అనుకుంటాను, మా అన్నగారితో మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు మీరు చాలా మాట అనమాట, అంటే ఈ కాలంలో ఏంటంటే దైవతత్వం కంటే మాయతత్వం ఎక్కువ నిండిపోతుంది జనం. అంటే ఒక భక్తి, పూజి, విశ్వాసం, మనిషి తల్లిదండ్రులు, గౌరవం, గురువు, దైవం అనేది ఈ కొంచెం లేటెస్ట్ యూత్ కొంచెం దూరం అవుతున్నారు. అలాంటి సమయంలో ఇలాంటి ఒక దైవకు సంబంధించిన మంచి భక్తిపూర్వకంగా ఆ శివతత్వాన్ని, ఆ ఓంకారాన్ని మనం దాన్ని స్మరించుకొని వీటితోటి ట్రావెల్ చేయటం అనేది, ఇలాంటి ఒక సినిమాలో రావటం అనేది కూడా చాలా అదృష్టంగా భావించాలి మనంతా, మన ఇండియన్స్. అలాంటి ఆలోచన బోయపాటి గారు రావటం, ఇలాంటి ఒక థాట్ని తీసుకొచ్చి ప్రజలకి దగ్గరికి తీసుకెళ్తాం. కుంభమేళం అనేది ఇప్పుడు జరుగుతున్న దాంట్లో, ఈ సంవత్సరంలో మనకు జరిగిన దాంట్లో ఒక హైయెస్ట్ పాయింట్. అంటే ఇన్ని కుంభమేళలో కూడా గొప్పతనం, అలాంటి దాంట్లో కూడా షూట్ చేయటం. మేము అలాగే హీరో గారికి మేము ఒక కింత ఈబూతిని మేము ఆయన మీద జల్లి ఉంటాం, బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది, చూసే ఉంటాం. షార్ట్కి మన సినిమాలో చూసిన మన కూడా మన ఈబూతి మొత్తం మన మీదకి వచ్చి మనం కూడా దైవంగా ఫీల్ అవుతాడు అని అనటానికి 100% ఈ సినిమాలో ఉంటుంది. మనం తెలియకుండా మానవులు మనం పొద్దున్నే దేవుడి దగ్గర పూజ చేసుకొని చిన్న ఈబూది పట్టి పెట్టుకుంటాం, తెలియని ఫీల్ ఉంటుంది, చిన్న ఫీల్ ఉంటుంది. ఆ చూడంగానే ఒక దైవం అత అనిపిస్తుంది. అలాంటి ఈబూది ఆయన ఒంటిలో పోసి అంటే బయట బాడీలో ఈబూది బయటకు వస్తుంది. అంటే ఈ ఇటీవల కాలంలో మీరిద్దరు కూడా కొంతవరకు ఆధ్యాత్మిక మార్గం పెట్టారు. సో ఈ నేపథ్యంలో ఈ సినిమాకి ఒక కంప్లీట్గా ఒక ఆధ్యాత్మికతతో కూడిన మాస్ ఎంటర్టైనర్కి వర్క్ చేయటం, అది కూడా అలాంటి షార్ట్స్ క్రియేట్ చేయటం, అది ఇంకా మాకు ఎట్టుందంటే మాకు ఇంకా దగ్గరగా ఉందనిపిస్తుంది అనమాట. ఈ సినిమా మా అనుభవానికి దగ్గరగా అనిపించింది అనమాట. ఓంకారానికి, ఒక శివుడికి ఉన్న శక్తికి, దాని గుణాలు మేము చాలా మంది సాధువులు కలుగుతుంటాం. హిమాలయాలు కలిసి వాళ్ళు తప చేసిన వాళ్ళు, 20 years గుహలో ఉండేవాళ్ళు, అన్నం తినకుండా మొన్నైతే 9 సంవత్సరాలు పాలే తాగుతున్నారు. అట్లాంటి రకరకాల గురువులు మేము అటాచ్ అవుతాం. కాబట్టి వాళ్ళు చూసుకుంటే ఇంత శక్తి ఉంటుంది, ఒక మనిషి ఏకాగ్రతగా చేస్తే యశశక్తి గుర్తి అతను ఎంత పవర్ ఉంటుందని కూడా మేము బాగా తెలుసు. అలాంటి పవర్ను కూడా మాలో అలాంటి గురువుల దగ్గర కొన్ని అనుభవాలు కూడా ఈ సినిమాలో హీరోకి అపోర్ట్ చేయడం జరుగుతుంది. మేము కూడా బోయపాటి గారు కూడా చాలా మంది సాధుల దగ్గర నుంచి కూడా ఆయన ఇంటర్వ్యూ తీసుకొని ఎలా ఉంటాడు, సాధువు అంటే ఏంటి, ఆ గుణగణాలు ఏంటి, తపస్సు చేస్తే అలా శక్తులు వస్తున్నాయి అని డైరెక్టర్ చాలా హోంవర్క్ చేశారు. ఎందుకంటే ఇది ఆయన హోంవర్క్ చేయకపోతే ఇలాంటి అద్భుతమైన సినిమా బయటకు రావాలంటే ఒక కెప్టెన్గా ఆయన జడ్డు అంటారు కదా, ఆయన మొత్తం క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ బోయపాటిదే. ఆయనలో నుంచి వచ్చి మమ్మల్ని టైఅప్ చేసుకొని మా ఫస్ట్ నుంచి ఆయనతో ట్రావెల్ ఉంది కాబట్టి ఇంకా దీనికి అపోర్ట్ పెట్టి ఇది ఫ్యాన్ ఇండియా లెవెల్ వెళ్ళబోతుంది. ప్రతి క్షణం ఫ్యాన్ ఇండియా లెవెల్ మనం వెళ్ళబోతున్నాం. శివశక్తి, శివ దైవం అనేది అసలు ఆ కంట్రీస్ కూడా వెళ్ళాలనే శక్తితోటి మేము ఈ సినిమా చేయగలిగాం. ఓకే, బాలకృష్ణ గారితో మీరు ఫైటర్స్గా ఏమైనా వర్క్ చేశారా? చేసాం, ఫైటర్ చాలా చేసాం. రౌడీ ఇన్స్పెక్టర్, రాజు మాస్టర్ దగ్గరికి చాలా రాజు మాస్టర్ ఫైటర్గా చేసాం. ఆయన బాగా చాలా మాటలు ఆ కాలుతోటి ఇక్కడ తన్ని కిక్కులు చాలా ఉండే. ఈ ముఖం మీద కొట్టి నరసింహనాయుడు చాలా దెబ్బలు తిని ఆ తర్వాత ఫైటర్ మాస్టర్ తయారయ్యారు. సో ఆయనతో ఫైట్ మాస్టర్గా ఫస్ట్ సినిమా లెజెండేనా, అంతకుముందు ఏమైనా చేశారా? అంటే లెజెండ్ కాదు, అంతకుముందు సింహ, అంతకుముందు చేసాం కానీ అంత పంచింగ్గా బయటికి సింహ బోయపాటి కాంబినేషన్ ఎమోషన్కి భయపడ్డారు చూడు. అరటితోట ఫైట్లో ఉంటుంది చూడు, ఇంటర్వ్యూలు అక్కడ నుంచి కంటిన్యూ ట్రావెల్ అవుతూ వస్తున్నాం. ఓకే, మధ్యలో ఒక 2 మిస్ అవుతున్నాయి అట్లాగా. సో ఆయనతో పనిచేసిన లెజెండ్ సినిమాకి మీకు నంది అవార్డు వచ్చింది ఫైట్ మాస్టర్ గారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి? అదేంటంటే నంది అవార్డు, మన అవార్డు కోసం మనం పని చేయట్లేదు అనుకోండి, మనం చేసిన పనిని గుర్తించితే తెలియని ఆనందం ఉంటుంది కదా. అంటే అది గుర్తించాలన్న ఫీల్ ఉంటుంది కదా. ఒక పెద్ద సినిమా అఖండలో చేయటం, ఇది లెజెండ్లో చేయటం అనేది, దానిలో యాక్షన్స్ కానీ పెద్ద యాక్షన్స్, ఆ కార్ జంపులు అవి చేయటంలోనే అద్భుతమైన రిస్క్తో కూడింది. మొత్తం కొంత అప్డేట్ వర్షన్ ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతానే వస్తుంది కదా. అంటే బాలకృష్ణ అంటేనే ఒక మాస్ అప్పీలు. ఆయనే కాదు, ఆయన ఫ్యాన్స్ కూడా ఆయనతో వర్క్ చేసే డైరెక్టర్స్తో, ప్రొడ్యూసర్స్తో మింగిల్ అవుతుంటారు వాళ్ళు.
సో అలా ఫ్యాన్స్ ఎప్పుడన్నా మీతో కలిసి మా హీరోకి మంచి బెస్ట్ బాలేబాగర్ ఫ్యాన్స్ ఫ్యాన్ ఎక్కడ కర్నూలు బాలేబాగర్ జగన్ జగన్ అని కర్నూలు బాలేబాగర్ మెయిన్ ట్రైడెడ్ లాగా ఉంటాడు. అప్పుడప్పుడు మా డైలీ ఫోన్ చేస్తూ ఉంటాడు, అన్నా బాబా ఈ సినిమా అట్టుండాలి, ఈ సినిమాలో ఫైట్ ఉండాలి, మా అభిమానులు చాలా ఎదురు చూస్తున్నారు అని చెప్పి ఆ తగ్గవుతారని చెప్తూ ఉంటారు. ఆ త్రిశూర్ షాట్ వచ్చినప్పుడు ముందు ఫోన్ చేసి మాట్లాడాడు. చాలా మంది మేము వెళ్తుంటాం, అప్పుడు కలుస్తున్నాం, అందరూ కూడా అమెరికన్స్ కూడా ఫోన్ చేస్తుంటారు. బాగుంది బాగా, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అందంగా చూపుతున్నారు, ఈ వయసులో కూడా ఇంకా బెటర్మెంట్ యాక్షన్ ఇంకా గ్రోత్ అవుతుంది తప్ప తగ్గట్లేదు అన్నప్పుడు ఆనందంగా ఉంది. సో ఈ పర్టికులర్ ఆ సీన్ నేను ఇందా మనం డిస్కస్ చేసిన సీన్కి మీ తోటి ఫైట్ మాస్టర్స్ నుంచి ఏమన్నా మీకు ఏమన్నా ప్రశంసలు కానీ ఏమన్నా వచ్చినాయా? ఎలా అంటే బాగుండ దాన్ని ఇప్పుడు ఏంటంటే షేర్ చేసుకోవటం. మాస్కర్ మా అసిస్టెంట్స్ చాలా మంది ఫైట్ మాస్టర్ అయ్యారు, వాళ్ళు ఫోన్ చేసేది బాగుంది మాస్టర్, సీక్వెన్స్ బాగుందని ఫోన్ చేస్తాం. మేము వాళ్ళే నా సినిమాకి సక్సెస్ అయినప్పుడు మేము ఫోన్ చేస్తాం, షేర్ దొరుకుతాం. ఎందుకంటే ఆడియన్స్ ఏ ఫైట్ మాస్టర్ ఎవరు ఏ టెక్షన్ అయినా ఆడియన్స్ ముందు సాటిస్ఫాక్షన్ చేయాలి. ఆ తర్వాత మనం పొగలు నువ్వు తురుగు నేను తురుగు అని పోడు కూడా ఇంపార్టెంట్ కదా. ఆడియన్స్ దగ్గర ఏమవుతుంది రిజల్ట్, అదే మనకి వాళ్ళు డబ్బులు ఇచ్చే ప్రేక్షకుడు కదా. వాళ్ళు గురువులు, వాళ్ళు జడ్జీలు. కాకి పిల్ల కాకి బుద్ధి అన్నట్టు మనకి చేసే యాక్షన్ మనకు ముద్దుగా ఉంటుంది. ఇది కాదు, ఆడియన్స్ వచ్చే రిజల్ట్ అది చాలా ఇంపార్టెంట్. అంటే ఒకటి ఇక్కడ అన్నిటికీ ప్రశంసలు రావుగా, రావు. మనం చేసే ప్రతి పనికి ప్రశంస దక్కదు. ఏదైనా ఒక అద్భుతం అనిపించిన దానికే చూడగానే బాగుంది అనిపిస్తే వెంబడే ఫోన్ చేసి అభినందించాలన్న ఒక కోరిక పుడుతుంది. అలాగా మీకు మీ తోటి మాస్టర్స్లో ఎవరన్నా ఇప్పుడు సహజంగా ఉంటుంది, ఉంటారు. ఇంకోటి ఏంటంటే అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వాలని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మనిషికి ఏ పని అనుకున్నవన్నీ మనిషి జరగవు కదా, ఏ జరుగుతుంది జరగవు. అలాగే సినిమా ప్రతి డైరెక్టర్ బాగుండాలనే చేస్తాము, ఏదో చిన్న అనుకున్న జడ్జిమెంట్ కొంచెం మిస్ అవ్వచ్చు అనమాట. ఓకే, కొంచెం కాన్ఫిడెంట్ లెవెల్గా ఇంకా అప్రోచ్ పెట్టి ఇంకా పెట్టేవాళ్ళు గొప్ప మహానుభావులు. రాజమౌళి గారు మన భారతదేశమే గర్వపడేలాగా ఒక ఇండస్ట్రీని తీసుకెళ్ళారు అనమాట. నెక్స్ట్ బోయపాటి గారు, ఇలాంటి గొప్ప గొప్ప డైరెక్టర్లు ఏంటంటే వాళ్ళు ఇంకా సుకుమార్ గారు వాళ్ళ యూత్ డైరెక్టర్లు అవుతున్నారు. బాలకృష్ణ కాదు, మీరు ఎంతోమంది మాస్ స్టార్ హీరోలకి మీరు వర్క్ చేశారు కదా. సో ఆ స్టార్ హీరోలకి బాలకృష్ణ గారికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఆయన బాలకృష్ణ గారు బాలకృష్ణే, దాని నో డౌట్ లేదు. ఎందుకనంటే అంటే ఈ సందర్భంగా మనం మాట్లాడటం కాదు, ఇలాంటి ఒక అద్భుతమైన డిఫరెంట్ క్యారెక్టరు, ఈ గెటప్స్, ఆ ఇగ్స్, ఈ బూది వేసుకోవటం అనేది మాకు చాలామంది ఏంటంటే మనం ఎవరిని తప్పు అనకూడదు, అలాంటి ఒక క్యారెక్టరేషన్ గోల్డ్ చేసుకొని ఆ ఈ బూది, ఆ డస్లు, ఆ ఇగ్గు పెట్టుకొని చేయటం అంటే ఆయన ఒక ఫ్యాషన్ అనమాట. మన భారతదేశంలో ఇలాంటి ఒక గొప్ప నటుడు ఇలాంటి ఒక పాత్రకి, ఈ పాత్రలు ఇలాంటి పాత్రలు కొంతమంది వేయలేరు అనమాట. ఈయనే వేయగలడు అని నిరూపించుకోలేడు గొప్ప నటుడు అనమాట బాలీబాబు గారు. అలాంటి గొప్ప నటుడితోటి మనం వర్క్ చేయటం మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఇంకోటి, ఈ మధ్యకాలంలో ఏ హీరో అయినా డూపుని పెట్టడం కంటే తనే చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే తెలిసిపోతుంది డూపుని పెడితే. ఈవెన్ ఫైట్ మాస్టర్స్ కూడా ఆ డూప్ని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తున్నారు. సో అలా చూసినప్పుడు ఈ సినిమాలో ఎంతవరకు మీరు ఒరిజినల్ షాట్స్ ఉన్నాయి, ఎలా డూప్ ఎంతవరకు వాడారు? ఎలా మ్యాక్సిమం 99% ఆయనే చేస్తాడు. ఎందుకంటే ఒక పని రాక్షసుడు, చిన్నదాన్ని కూడా నేనే కాళ్ళు పెట్టినా నేనే. ఎందుకంటే ఆయన ఆ క్యారెక్టరేషన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇది ఒక శక్తి. ఆయన పొద్దున్న 3 గంటలు లేకపోవటం ఒక శక్తి ఎక్సర్సైజ్ చేసి ఉన్నాడు. అదే ఒక డూప్ ఉన్నాడు అనుకోండి, ఈయన పెట్టిన కాలుకి ఒక డూప్ పెట్టిన కాలుకి ఎంత తేడా ఉంటుంది? వైబ్రేషన్. అతను ఏదో ఒక జాబ్లా చేస్తాడు తప్ప అది నేను హీరోని, నేను ఒక శివుడిని అని ఫీల్ అయ్యే కాలు ఈయంది. అందుకని సినిమాలో మ్యాక్సిమం 99% బాబు గారిని మేము వాడటం జరిగింది అనమాట. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. దానికి తోడు అఖండ 1 వాళ్ళిద్దరు కాంబోలో వచ్చింది, సూపర్ సక్సెస్ అయింది. అలాగే వాళ్ళిద్దరు కాంబోలో వచ్చిన నా సినిమాలన్నీ సూపర్ హిట్. సో డెఫినెట్గా ఈ సినిమా మీద ప్రెషర్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతి టెక్నీషియన్స్కి ప్రెషర్ ఉంటుంది, వాళ్ళకే కాదు. ఇప్పుడు అలాగే మీకు కూడా మీ వర్క్ పరంగా కూడా ప్రెషర్ ఉంటుంది. అఖండ 1 ఏంటంటే జనానికి అఖండ 1 ఎలా ఉంటుందని పరిచయం చేసింది, ఎక్స్పర్ట్స్ లేదు దానికి.
దీనికి అఖండ 1లో సక్సెస్ అయినామన్నా ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయినాయి. కాబట్టి టెక్నీషియన్స్ అందరూ కూడా ఓమార్ కూర్చొని దీన్ని ఫ్యాన్ ఇండియా లాగా అందరికీ దృష్టిలోకి వెళ్ళాలి. ఈ సినిమాలో ప్రతి టెక్నీషియన్స్ అందరూ పెట్టారు. కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు, సంతోష్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు. లొకేషన్ మామూలుగా ఉండదు. మామూలు లొకేషన్ చెట్లు కానీ అద్భుతంగా ఉంటాయి అన్నమాట. ఇలాంటి ఐసిగడ్డలు గుహలో ఎన్ని సెట్ వేశారనమాట. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమ్మన్న గారు అద్భుతంగా ఇది చూస్తేనే మనకు అద్భుతం బూస్ట్ బాంబ్స్ వస్తున్నాయి అనమాట. అట్లాగే అందరూ డైరెక్టర్ గారు దీనికి క్రెడిట్ గోస్ట్ ఆయనే. జెడ్ అంటారు కదా, మొత్తాన్ని అందరినీ ఒక గాడికి తీసుకొచ్చి డాన్స్ మాస్టర్ శంకర్ మాస్టర్ గారు కూడా అందరం దీనికి వచ్చేది. ఇప్పుడు మీరు తమన్ ప్రస్తావన తెచ్చారు. జనరల్గా మీరు ఫైట్స్ కంపోజ్ చేస్తారు కదా, కానీ దానికి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వగలిగినప్పుడే వాటి హైలైట్ అవుతుంది. సో మీరు ఫైట్స్ కంపోజ్ చేసేటప్పుడు దీనికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే బాగుంటుంది అనేది మీకు ఏమన్నా నోట్స్ ఏమన్నా రాసుకుంటారా, లేదంటే మ్యూజిక్ డైరెక్టర్కి ఫ్రీడమ్ ఇచ్చి ఆయన ఇష్టానుసారంగా? లేదు, మేము మ్యూజిక్ డైరెక్టర్కి గ్యాప్ ఇచ్చేలాగా కంపోజ్ చేస్తాం. అంటే ఒక ఆర్ఆర్కి టైం ఉండే స్పేస్ కావాలి కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక కొట్టి టపటపటపట కొట్టాం అనుకోండి, ఆయన గ్యాప్ ఉండదు మీకు ఇవ్వడానికి. కొట్టే వాళ్ళు వేసి చిన్న ఆ ఐస్పుల్ అలా నడుస్తున్నప్పుడు ఆ ఫీల్ ఉంటుంది చూడు, అలాంటి ఒక చిన్న మైండ్లో పెట్టుకుంటాం, ఆయన మైండ్లో పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే మాకు తమన్ మా కాంబినేషన్ చాలా ఇట్లు చాలా ఉన్నాయి. అందుకని ఆయన్ని పల్స్ మేము పట్టుకొని మేము మన స్పాట్ క్లైమాక్స్ కూడా వచ్చాడు, మాకు జాతీయ వచ్చాడు ఆయన. వచ్చి మేము చేసిన కంపోజ్ చేసి చూశారు. మాస్టర్ మీరు ఎలా చేస్తే నేను ఎలా చేయను, ఆయన ఇంకా కాంపిటీషన్ టెక్నీషియన్స్ కదా, దీనిలో అద్భుతంగా ఒకళ్ళు కాంపిటీషన్గా దీనిలో వర్క్ చేయడం. అంటే నేను ఎందుకు అడిగా అంటే, ఇప్పుడు మీరు ఆ ట్రైలర్లో వేసిన షార్ట్, త్రిశూలం షార్ట్ జిప్ 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 అని తిరుగుతుంటుంది కదా, మీరు కంపోజ్ చేసేటప్పుడే అది ఎలాంటి ఇంపాక్ట్ రావాలి దీనికి అనేది మీకు ఉంటుంది. ఓకే, మేము ఊరక కంపోజ్ చేసేటప్పుడు కంపోజ్ డమ్మీ సౌండ్ ఒకటి వేస్తాం. ఇది ఊరక మాకు సాటిస్ఫాక్షన్ కోసం, స్పాట్లో ఫీలింగ్ కోసం అనమాట. దాన్ని చూసి ఇప్పుడు ఆయన స్టైల్ ఆయన చేసుకుంటారు అన్నమాట. అది అవన్నీ మనం డైరెక్టర్ గారు వాళ్ళిద్దరు కూర్చొని దీనికి వాళ్ళిద్దరూ అండర్స్టాండింగ్లో బ్యాక్గ్రౌండ్ స్కోరు చేస్తూ ఉంటారు అనమాట. మేము అంత దూరం మమ్మల్ని మేము వెళ్తాము. ఫీల్ వాళ్ళు ఎలా చేయాలనే గ్యాప్ మేము ఇవ్వగలుగుతాం. ఇప్పుడు ఈవెన్ బోయపాటి కూడా మాస్, బోయపాటి అంటేనే మాస్, మాస్ అంటే బోయపాటే, ఆ రేంజ్కి ఆయన మాస్ డైరెక్టర్గా పేరు ఉంది. సో ఈ బోయపాటి గారు మీతో ఈ సినిమాలో ఫైట్స్ ఇన్నిగా ఇలా ఉండాలి అని డిస్కస్ చేస్తారా, లేదంటే మీకు ఫ్రీడమ్ ఇస్తారా? ఎలా? లేదు, ఎందుకంటే ఈ సినిమాకి ఏంటంటే, ఈ సినిమా డైరెక్టర్ బోయపాటి అంటేనే ఒక యాక్షన్కి ఒక స్ట్రాంగ్ పిల్లర్ డైరెక్టర్ మనం చెప్పాలి. ఆయన ఒక యాక్షన్కి వెనక ముందు డైలాగ్ కానీ, ఒక ఫినిషింగ్ డైలాగ్ కానీ స్ట్రాంగ్ మాకు ఫైట్ ఎన్ని రోజులు చేస్తాం, అన్ని రోజులు ముందు ఫైట్ గురించి డిస్కషన్ చేస్తాం. అన్ని రోజులు బాగా హోంవర్క్ చేసి దీని ఎమోషన్ ఎక్కడెక్కడ దాన్ని పెంచాలి, ఎక్కడెక్కడ మనం దీని లింక్స్ ఎలా ఉండాలనేది బాగా కూర్చొని మాకు డైరెక్టర్ గారు చాలా లింక్ కుదిరింది అనమాట. ఎమోషనల్ కూర్చొని ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన ఏం ఫీల్ అవుతున్నాడు అనేది మా మనసులో ఆయన చూడంగానే చెప్పబోయేటప్పుడు మాకు ఇంకోటి అంటే కొన్ని చెప్పిన మా ఐడియాస్ కొన్ని తీసుకుంటారు, తీసుకుని ఆయన ఐడియాలు కొన్ని తీసుకుంటాం, అందరూ షేరింగ్లో చేసే వర్క్ అనమాట. టూన్ అవుతుంది. ఇప్పుడు రెగ్యులర్ మాస్ సినిమాలు అంటే మనకి వరల్డ్ సినిమా ఏదైనా తీసుకోవచ్చు మనం, వరల్డ్ సినిమా నుంచి కానీ. ఇవన్నీ ఏ సినిమాలో కాపీ అదే నేను పర్టికులర్గా ఈ టైప్ కాపీ అని కాదు, జనరల్గా ఇన్స్పిరేషన్ ఏదైనా ప్రతిదీ మనం స్ఫూర్తి తీసుకొని దాన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఉంటుంది, కంపోజ్ చేయొచ్చు. కంప్లీట్ మన నెగిటివిటీ ఏంటంటే, మన భారతదేశం సినిమా ఇది, మన లోపల ఉన్న ఒక శక్తి ఎమోషనల్ వస్తే ఆ సూప్ ఎలా ఉంటుంది, ఆ మాట ఎలా ఉంటుంది, ఆ నడక ఎలా ఉంటుంది, ఆ ఫైట్ ఎలా ఉంటుంది అనేది ఒక అంతా మనకు భారతదేశం నెగిటివ్కి సంబంధించింది అనమాట ఇది బాగా మ్యాచ్. సో దీనికి ఎలాంటి రీసెర్చ్ చేశారు మీరు? అదే చెప్తాం కదా, కొంతమంది సాధువుల ప్రకారంగా కానీ ఓంకార శబ్దం మనిషిలో నుంచి వస్తే దానికి ఎంత పవర్ ఉంటుంది, ఆ శివశక్తి మన 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 ఆరా ఎంతవరకు పనిచేస్తుంది, ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఆయన నడుస్తూ వస్తున్నప్పుడు ఈ ఏవులు ఎలా కనిపిస్తుంది, ఎలా ఐస్ కూడా కరిగి ఒక అలా సునామీలాగా ఎలా, తర్వాత ఒక మనిషి ఆ ఓంకార శక్తి చేస్తున్నప్పుడు ఒక ఆరా ఎలా పెరుగుతుంది, ఎలాంటివి కూడా కొన్ని హోంవర్క్ చేసి మీకు టీజర్లో కూడా తాఫ్యాలు కొంచెం అలా కనిపిస్తుంది కూడా వచ్చిందనమాట చూడండి. ఓకే, కొంచెం అంటే దీని మీద కొంచెం సర్ప్రైజ్ డిజైన్ చేసుకున్నాం. ఎందుకంటే ఇది కొంచెం
మామూలు రెగ్యులర్ ఫైట్స్ కాదు. రాయలసీమలో బ్యాక్ డ్రాప్ ఫైట్లు అనుకోండి, తల నరగడాలు గిట్నాలు చేసామన్నమాట. ఇది అట్లా కాదు, ఇది కొంచెం డిఫరెంట్ కంపోజింగ్ చేయాల్సి వచ్చింది, అందరూ హోంవర్క్ చేయాల్సి వచ్చింది. ఎన్ని ఫైట్స్ ఉన్నాయి మొత్తం ఇందులో? 7 ఫైట్లు లాగా ఉన్నాయి. మీరు ఎన్ని చేశారు? మేము చేసాం. చిన్న ఒక ఫైట్ రైవో మార్క్స్ చేశాడు, మా డేట్లు కొంచెం వేరే అన్ని ఫైట్స్ మేము చేసాం. సో చూసారా మీరు మొత్తం మీరు కంపోజ్ చేసిన ఫైట్స్ అన్ని చూసుకున్నారు? డైరెక్ట్ గారితో మేము కూర్చొని డైరెక్టర్ గారితో హోమ్ థియేటర్ చూపించి ఆ ఎడిటింగ్ ఎలా చేయొచ్చు అన్ని మాట్లాడాలి చేసుకొని కరెక్ట్ ఆ తర్వాత స్క్రీన్కి తర్వాత ఫైనల్కి వెళ్ళాం. ఇది కాదు, ఆ తర్వాత జనం చేతుల్లో ఉంది, ఆ తర్వాత భగవంతుడి చేతిలో ఉంది, మన చేతుల్లో పని అయిపోయింది. ఓకే, ఏంటి మీ నమ్మకం ఏంటి సినిమా మీద? 100% అందరిని సాటిస్ఫాక్షన్ తోటి బూష్ బాంబ్ వస్తే, ఎందుకంటే మా ఫీలింగ్స్ ఏంటంటే మనం భగవంతుడితోటి చాలాసేపు ఉన్న ఫీల్ వచ్చింది సినిమాలో. సినిమా చూసిన ఒక 3 hours 2.5 hours. అంటే మనం ఏంటంటే మనం ఒక గుడికి వెళ్ళినప్పుడు ఒక చేసినప్పుడు అలా 10 నిమిషాలు అలా పెట్టుకుని బయటకు వస్తాం కదా, దీంతో ఒక 1 hour 10 minutes కూడా మన భగవంతుడు ఆభరణాలు ఆ సర్కిల్లో మనం ఉన్న ఫీల్ ఉంటుంది బయటకు వస్తుంది ఆడియన్స్. ఆ ఫీల్ తోటి కంట్రోల్ ట్రావెల్ చేసిన ఫీల్ ఉంటుంది. ఆ ఫోన్ కాల్తో బయటకు వస్తాడు అనిపిస్తుంది. అఖండ 3 ఉందా నెక్స్ట్? అఖండ అది జనం ప్రేక్షకులు చెప్తారు, అతను డైరెక్టర్ గారు మనసులో ఉంటుంది. మీరు అఖండ 3 ఉండదు అనగానే రాబోతుంది. నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఇప్పుడే స్టార్ట్ అయింది మా మైండ్. దీని నుంచి ఏం చేయాలి కదా, గన్నులు 3 షోలో గన్నులో పెట్టాము, అప్పుడు ఇంకా దేవుళ్ళు పెట్టాలో, ఇంకా ప్రపంచం ఇద్దరు దానిలో పెట్టాలి, ఏం తెలియలేదు. చూస్తాం అలా డైరెక్టర్ గారికి క్రియేట్ అయ్యి ఉంటుంది ఆయనకి. ఎందుకంటే ఒక ఎనర్జీ, ఒక శక్తి ఆయనలో, డైరెక్టర్ గారిలో క్రియేట్ అయ్యింది, రీచ్ అయ్యింది. ఆడియన్స్ కూడా చూస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇలాంటి ఒక దైవం సినిమాలు వచ్చినాయి అనుకోండి, మంచిదే కదా. మనుషుల్లో ఒక మంచి దైవత్వం తోటి కూడుకున్న సినిమాలు, ఒక భగవంతుడి గురించి, ఒక బాలయ్య లాంటి ఒక మనిషి మాట్లాడుతుంటుంటే సనాతన ధర్మం గురించి, హైందవ ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటే మనం తెలియని కొత్త విషయాలని మనం చెవుల్లో నుంచి వింటున్నాం కదా. లేదా అదే అంతకంటే ఇంకేం కావాలి? అలాంటి అదే మనం మాట్లాడేది పెద్ద లేదు. ఆయన నోటి వస్తే తెలియని కిక్ ఉంటుంది కదా. కానీ సినిమా రావాలి, అక్కడ 3 రావాలి, అక్కడ 4 రావాలి, అక్కడ 5 కూడా రావాలని కోరుకుంటున్నాను. బోయపాటి గారు ఒక మాట అన్నారు, ఈ సినిమా భారతదేశ ఆత్మ అన్నారు. సో మీరు ఈ సినిమాకి వర్క్ చేసి ఉన్నారు, మరి ఆయన కామెంట్కి ఈ సినిమాలో ఉన్నదానికి ఆ రెండింటిని పోల్చి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఇంకోటి అంటే ఆత్మ అన్నాడు కదా, అసలు యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఆత్మలే మాట్లాడుకుంటున్నాం. ఆత్మ లేనిదే ఏమీ లేదు, విషయం లేదు కదా. నువ్వు చూడటానికి, మాట్లాడి నడవడానికి కారణమైంది ఒక శక్తి ఉంది. ఆ శక్తి ప్రపంచం అందరిలో ఉంది. ఈ శక్తి ఆయన ఎందుకు అన్నాడంటే ఆ డైరెక్టర్ గారు బోయపాటి గారు ఇది ఆత్మ అన్నాడు. ఎందుకంటే ఈ శక్తి, ఇలాంటి ఒక శక్తి సినిమా అందరూ కనెక్ట్ అవుద్ది అని చెప్పాడు అనమాట. అంటే ఆత్మ అంటే మనసుకు కాదు, ఇన్నర్లో తాకుద్దని డైలాగ్ చెప్పినట్టు మాకు తెలుస్తుంది. అంటే నువ్వు అన్నదాన్ని మాకు అర్థమైంది, మేము వినలేదు. అది ఆత్మ అనేది అది యూనివర్సల్, ఓన్లీ వన్. ఆత్మ అనేది అందరిలో ఉన్న విషయం. మనకి గాఢ నిద్రలో మనకి విజయాలు ఏమి లేని, మనకు గొప్ప గొప్ప ఫంక్షన్ లేకుండా కూడా ఆనందంగా ఉంచుడు, అదే ఆత్మస్థితి. ఆ స్థితిలో నుంచి వాళ్ళు డైలాగులు కానీ, ఆ స్థితిలో నుంచి కొన్ని మాటలు కానీ చెప్పించాడు డైరెక్టర్ గారు అనేది మేము ఈ సినిమాలో తెలుస్తుంది. ఆయన ఆత్మ అన్నాడంటే చాలా గొప్ప డైలాగ్, అది మంచి డైలాగ్. సో ఈ సినిమా మేకింగ్లో మీరు 7 ఫైట్లు 6 ఫైట్లు మీరే కంపోజ్ చేశారు. ఈ ఫైట్స్ కంపోజ్ చేసిన తాలూకు అనుభూతులు చెప్పమంటే ఏం చెప్తారు? అంటే అనుభూతి అంటే బట్టి అంటే ఒక మళ్ళీ మేము ఇంటర్వ్యూలో ఫైట్లో ఆ తీసుకులాన్ని బట్టి ఇలా పెట్టి కొన్ని పోజులు ఇస్తూ ఉంటాం. అది పోజులు ఇస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఒక శివతత్వంలో ఉండదు చూడు. నా క్యారెక్టర్ డమ్మి, మనకు తెలియకుండా ఇంకో పరకాశ పై చేసిన ఒక ఫీల్ అప్పుడప్పుడు అనుభూతి చెందుతూ వచ్చేవాడు కొన్ని సమయాలు. ఆ తర్వాత మేము క్లైమాక్స్ చేస్తున్నప్పుడు వేరే ఫేసులు, వేరే మన మీద భారతదేశం మీదకి వచ్చే కొన్ని ఒక యుద్ధానికి వచ్చేవాళ్ళు ముందు 100 గన్నులు తీసుకొస్తే బాలయ్య బాబు లేచి ఆ గన్నుల మీద నుంచుంటాడు. మీరు టీజర్లో కూడా చూసి ఉంటారు. అలాంటి అనుభూతి అంటే ఆయన ఒక 50 గన్నులు అలా కాలటానికి వస్తున్నప్పుడు ఆ గన్నుల్లో నుంచి లేచి ఒక శక్తి పైకి లేచి
వాళ్ళు ఆ గన్నుల మీద నుంచొని వాళ్ళ తొక్కితే లెగిస్తే గన్నులు మొత్తం లెగిస్తుంది. అలాంటి అనుభూతి ఆయన చూస్తుంటే ఓహో దీనికి అంటే అది సన్నివేశంతో పాటు హైలైట్ అయ్యి దాంతోపాటు ఆడియన్స్ ట్రావెల్ అయినప్పుడు పండిద్ది. బట్ అది ఆ ట్రావెల్ కానప్పుడు అది కొంచెం ఎగ్జాగరేషన్ లాగా ఫీల్ అవుతారు కదా ఆడియన్స్. ఏంటంటే మనం అంతా కూడా ఆత్మవిశ్వాసంతో ఇది నమ్మకంతో నమ్మకంతో ప్రతి మనిషి నమ్మకమే భగవంతుడు. భగవంతుడు ఎవరు కాదండి, మనస్ఫూర్తిగా నమ్మి చేయటమే. అందుకని మనస్ఫూర్తిగా చేసే కొన్ని కనెక్ట్ అవ్వచ్చు, కొన్ని డైవర్షన్ అవ్వచ్చు. కాబట్టి విశ్వాసమే చిన్న చిన్న అన్ని కరెక్ట్గా ఉంటాయని చెప్పి మనం ఏది చెప్పలేము. ఏ మనిషి గ్యారెంటీ చెప్పలేడు. ఏం జరుగుతుంది, ఏం చదువుతాం, ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్తాం అని మనం బయటికి వెళ్ళగానే మన ఏ మనిషి ఎదురవుతాడు, ఏం మాట్లాడతాడు తెలుసు చెప్పగలవా? అడుగుతాం న్యాచురల్. ఎలాంటి మనిషి అవుతాడు చెప్పగలవా? ఆ సమయాన్ని దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తే మానవ జీవితం పరమార్థం. అందుకని ఆయన ఇచ్చిన సిచ్యువేషన్, ఆయన ఇచ్చిన కథకి మేము ఏం చేయాలో మా ఎఫర్ట్ పెట్టాం. మా ఎంత ఎఫర్ట్ పెట్టాలో మాలో మేము ఇంత ధ్యానం చేసి తపస్సు చేసి 3 గంటలు లెగిసి ధ్యానం చేసి తపస్సు చేసిన అన్ని ఈ సినిమాలో పెట్టడం జరిగింది. అది కనెక్ట్ అవుద్ది, కనెక్ట్ అవ్వకపోవచ్చు, కనెక్ట్ అవుతుంది నమ్మకంతో మేము చేసాం అనమాట. భగవంతుడు ఉన్నాడంటేనే నడుస్తుంది ప్రపంచం అంతా. ఉన్నారు, అది మళ్ళీ వేరే చర్చకి వెళ్ళిపోతుంది ఉన్నాడు లేడు అనేది. సరే, ఈ సినిమా అంటే మనం ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది. ఈవెన్ ప్రతి క్రాఫ్ట్లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీ క్రాఫ్ట్లో కూడా దాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నా కూడా ఏదో ఒక సందర్భంలో జరగరాని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సో మీ సినిమాకి సంబంధించి అలాంటి మీ ఫైట్స్ కంపోజింగ్ టైంలో ఏమన్నా ఇన్సిడెంట్లు ఏమైనా జరిగినాయా ఏంటి అసలు? మాకు ఇన్సిడెంట్ అంటే అక్కడ జార్జియాలో మేము హెలికాప్టర్ తోటి ఒక చేస్తున్నప్పుడు ఒక షాట్లో లీసి వెళ్ళిపోతూ ఉండాలి. హెలికాప్టర్ బాగా ఇలా సీలు వెళ్ళిపోవాలి, ఇలా వెళ్ళాలి. అక్కడ సడన్గా కరెంట్ తీగలు ఉన్నాయి. ఓకే, అతను హెలికాప్టర్ కెప్టెన్ చూసుకోవాలి దాన్ని. అలా అవుట్కి వెళ్ళిపోయి కరెంట్ తీగల దగ్గర పోయి కట్ చేశాడు. అతను ఎక్స్పర్ట్ అంట, అసలు పెద్ద సీనియర్ అని మనకు తెలియదు. అందరు అలా తగిలి కరెంట్ హెలికాప్టర్ వచ్చి దాని లోపల 4-3 ఉండాలన్నమాట. అలా తగిలి వెళ్ళిపోయి జనం ఒక మళ్ళీ షాక్ గురయ్యారు. అంటే ఆ దావన్ నిజంగా శివుడే కాపాడన్న ఫీల్ అనిపించింది అందరికి. అందరూ చిన్న ఒక సెకండ్ అలా షూటింగ్ ఆఫీస్ కూర్చోన్నాం. ఆ సంఘటన బట్టి అందరినీ భలే. ఎందుకంటే ఇది కొంచెం హెవీగా వెళ్ళాం అనమాట. యాక్షన్ హెలికాప్టర్స్, గన్స్, 100-400 జనం, క్లైమాక్స్ ఎక్కడ వేరే కంట్రీస్లో చేసి వచ్చామన్నమాట. ఓకే, చేసాం, హెవీ చేసాం. సినిమా చూసిన బాలయ్య గారి కామెంట్ ఏంటి మీ ఫైట్స్కి సంబంధించి? మీకు ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? బాబు చూసి మన సీజీ అవన్నీ ఒక చిన్న అవుట్పుట్ చూశారంట. సీజీ నరేంద్ర గారు చేశారు. ఇప్పుడు మా పక్కనే ఉన్నారన్నమాట. దీన్ని ఎందుకంటే అఖండ 1 కంటే 2లో ఎక్కువ కొంచెం హిమాలయాస్ కొన్ని స్పాన్ ఎక్కువ ఉంది. అలాంటివన్నీ కొంచెం సీజీ వర్క్ కూడా కొన్ని యాడ్ అయింది అనమాట. వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకొని న్యాచురల్గా రియల్గా చేస్తున్నాడు నరేంద్ర, సీజీ నరేంద్ర. బాబు మనం చూశారంట. చూసి ఆ ఫైట్లు చూసి చాలా ఆనందపడ్డారు. మాస్టర్ చాలా బాగా చేశారని చెప్పారు. మేము లేవు ఆ టైం. ఇంకేం చేస్తున్నారు ప్రస్తుతం మీరు? అఖండ 2 ఇప్పుడు రిలీజ్ అవుతుంది. రాజాసాబ్ రిలీజ్ అవబోతుంది. రాజాసాబ్లో ఎన్ని ఉన్నాయి ఫైట్స్? మ్యాక్సిమం చాలా ఫైట్స్ ఉన్నాయి. అన్నీ చేసాం. ఎన్ని 5 ఉన్నాయా? ఎక్కువ ఉంటాయి. అంటే ఎలా హీరోల బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగానే మీరు ఫైట్స్ కంపోజ్ చేస్తారా, లేదంటే సబ్జెక్ట్ బట్టి వెళ్తారా? హీరోకున్న ఆడియన్స్, కథ ఇవన్నీ చాలా ఉన్నాయి. అన్ని కోణాల నుంచి కూడా మనం అబ్జర్వేషన్ చేసి జోడించి నెక్స్ట్ జై హనుమాన్ చేయబోతున్నాం. నెక్స్ట్ జనవరి స్టార్ట్ అవుతుంది. ఓకే, బాలయ్య గారు కొత్త సినిమా గురించి చెప్పారు. అవును, ఇంతకుముందు మీరు డైరెక్షన్ చేశారు కదా, ఇప్పుడు ఏమి అసలు ఆలోచన లేదా? లేదు, ఫుల్ఫిల్గా మేము ఈ ఆత్మపైలోకి వెళ్ళిన తర్వాత పెద్దగా మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. భగవంతుడు ఏది కూడా మనం కోరుకోకూడదు. సీపుల్ పుల్లాగా తయారయ్యాం. ఏదో ఎన్నాళ్ళు ఈ పని చేపిస్తున్నాడో, ఈ నెక్స్ట్ ఏం చేపిస్తాడో చేపించి ఆయన అకౌంట్లో సీలో ఈ దేగంతా ఉడిపించో పక్కన పెడతాడో ఆయన ఇష్టం. ఆయన ఏం చేయకుండా చేయడానికి డిసైడ్ అయ్యాం అనమాట. పెద్దగా మేము ముందుకు వెళ్తాం సీన్లు, నేను అలా ఉండాలి ఇలా ఉండాలి అనేది ఏం లేదు. ఆయన ఏం డిజైన్ చేస్తున్నాడు, రోజు తెల్లారంగా అయ్యా లేచే పొద్దున్న లేకుండా ఏం చేస్తున్నాడు, కళ్ళు లేకుండా ఉన్నాయి. ఓహో, ఈ కళ్ళు పొద్దున్నే లేకుండా వాళ్ళు ఈ ప్రపంచం ఎంతోమంది ఉన్నారు, మేము లేచావు కాబట్టి మా వాళ్ళని ఏం చేపిస్తావు అని ఆయన శరణకైతే ఇయ్యి. షూటింగ్ లేని సమయంలో ధ్యానం, మెడిటేషన్, గురువులు కలవటం, షూటింగ్ ఉంటే షూటింగ్ చేసుకోవటం. మా సన్ను వచ్చాడు మాకు రైట్ హ్యాండ్ లాగా.
ఓకే. మా హెల్ప్ అవుతున్నాడు. వాడు అప్డేట్ వర్షన్, మా అప్డేట్ వర్షన్ ఇది త్రిశూలం క్రియేట్ మావాడిది. మా వాడిది వాడిదే. ఓకే. మా ఎమోషనల్ ఏం పేరు? రాహుల్. రాహుల్. మా ఎమోషనల్ అప్డేట్ వర్షన్ టెక్నాలజీ రెండు కలుపుకొని అలా ముందుకు వెళ్తున్నాం. ఒక అబ్బాయేనా మీ ఇద్దరికి? ఇద్దరు ఉన్నారు, ఇద్దరు అబ్బాయిలు, మ్మ్. ఇద్దరు అమ్మాయిలు, నలుగురు. మ్మ్. ఒక అబ్బాయి యుఎస్లో చదువుతున్నాడు, ఓకే. ఒక అబ్బాయి మా వారసత్వానికి వచ్చాడు. ఓ. మేము వద్దురా చదువుకోరా అన్నాం, లేదు వస్తా అన్నాడు. రా, మ్మ్. మంచిదే కదా, మేము వారసుని ఇచ్చేలేము ఇండస్ట్రీకి, మంచిదేగా. ఓకే. తిని వాసాలు లెక్క పెట్టకూడదు కదా. మరి తనకి ఇండివిజువల్ గా ఆఫర్ రాలేదా? వస్తుంది, అతనికి వెళ్ళాడు అనుకోండి, మేము అప్పుడు మాకు సపోర్ట్గా ఉన్నాడు. మ్మ్. నెక్స్ట్ 1 yearలో అతను ఇండివిజువల్గా అవుతాడు. ఆ తర్వాత మేము కృష్ణారామంట హ్యాపీగా ప్రపంచం తాండమంతా తిరుగుతాం. ఇప్పుడు ఫైట్ మాస్టర్ ఒక విధంగా చెప్పాలంటే ఏమీ లేకుండానే ఇండస్ట్రీకి వచ్చారు మీరు. ఫైటర్స్గా రాణించారు, ఫైట్ మాస్టర్స్గా అద్భుతమైన పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎంతో కొంత మీరు మేలు చేస్తూ వాళ్ళు అడిగిన దానికి సహాయం చేస్తూ వెళ్తున్నారు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే మాకు ఒక చిన్న, అంటే ఇప్పుడు 1 year ఉందిగా, మాకు కూడా ఏంటంటే సినిమా అంటే మా ఫీలింగ్ అంటే పర్సనల్గా మాట్లాడుకుంది. మాకు ఈ రేంజ్కి రావడానికి, మా ఆస్తులు పెరగడానికి కారణం కూడా ఈ ప్రజలు వాళ్ళు ఒక్కొక్క సినిమాలు చూసి కొంత డబ్బులు ఇస్తే ఆ ప్రొడ్యూసర్ మాకు ఇచ్చారు. అంటే ప్రజలకి మేము ఎంత రుణపడి ఉన్నాం. ఇంకా ప్రతి ఊరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పల్లికి వెళ్ళి విలేజ్ సరదాగా వెళ్ళి అన్నదమ్ము రిలేషన్స్ హ్యాపీగా ఉండే, ఉన్న 4 రోజులు కొట్టుకోవద్దు, ఉన్న నాటకంలో గొడవలు ఎందుకు ఉంటాయి, చిన్న ఒక ఏజ్ ల్యాండ్ కోసం కూడా సబ్సిడీ కూడా కోర్టులకి వెళ్ళొద్దే. మీకు భూమి గొప్పతనం. రైతు ఏమనుకుంటాడంటే, నా కర్మ టౌన్లో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నేను ఈ పొలం పొద్దుగులు మట్టి పని చేసుకుంటాను వాడు ఫీల్ అవుతున్నాడు. కానీ నువ్వు వెరీ గుడ్ కింగ్, నువ్వు మట్టిలో చేలు కలుపుతుంటే భూమి తగులు కూర్చోడు, ఎంత ఆనందపడుద్ది భూమాత నా తల్లి కదిలిస్తుంటే. వాళ్ళు గొప్పతనం రైతు. ఆ చెట్ల మధ్య పొలాలు గట్టి నడుపుతుంటే ఒక ఆనందం చూడు. మనకి ఈ స్మోకులు, పొగలు, ఏసీలు కూర్చొని మనం ఆనందంగా ఉన్నాం అనుకుంటారు వాళ్ళు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు వెళ్ళి ఇట్లా నిజమైన గురి చేద్దామని. రాజు రైతు, కింగ్ రైతు, నిజమైన సైంటిస్ట్ రైతు, ఆహారం కనిపెట్టేది రైతే కదా. మీరు ఇప్పుడు ఊరు వాడ వెళ్ళి అన్నదమ్ముల గొప్పతనాన్ని భగవంతుడు గొప్పతనం మీరు చెప్పాలనుకుంటున్నారు. కానీ అసలు సొసైటీలో అన్నదమ్ములు కానీ, అసలు భార్యాభర్తల మధ్య కానీ ఆ సంబంధాలు అనేవి సన్నగిల్లిపోతున్నాయి. ఇప్పుడు మీరిద్దరు బాగున్నారు, మీతో పాటు వచ్చిన వాళ్ళిద్దరు బాగుండి మీకు తోడుగా ఉండటం అనేది చాలా గొప్పతనం. అది వాళ్ళే గనక కరెక్ట్గా లేకపోతే ఈ పాటికి మీ ఇద్దరు చెరొక దిశగా ఉండేవాళ్ళు. ఇదే డైలాగ్ మా పెళ్లి చేసుకో ముందు ఫ్రెండ్స్ అనేవాళ్ళు, మీరిద్దరు బాగున్నారు, ఇప్పుడు మీ కానీ పెళ్ళే పనితే వాళ్ళు వచ్చి ఎడదీస్తారు, రాజాలు ఎడదీశారు మీరంతా అనేవాళ్ళు. పెళ్ళి అవసరమా కూడా అనిపించింది. లక్గా వాళ్ళు దొరికారు మాకు. ఇంతవరకు ట్రావెల్ అవుతుంది మాకు ఆల్రెడీ. చూద్దాం. నేనండి మేమేంటంటే ఈ క్షణం ఆనందం, ఇక ఏం జరగబోయేదానికి మనకెందుకు, ఎంతోటి బాగున్నామా. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు రాలేదా గొడవలు? ఎప్పుడు లేదు. అప్పుడప్పుడు మేము అరుచుకోవడం, వాళ్ళిద్దరు అరుచుకున్నది లేదు. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన పిల్లలు ఏమన్నా మా డౌట్. వాళ్ళిద్దరు తిడదే కాకనమ్మా, మీ ఇద్దరు అలా వదిలిపెట్టమని వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఆశీర్వాదించి పంపించాడని మా డౌట్ వాళ్ళిద్దరు. సో రామలక్ష్మణుల నెట్ వాల్యూ ఎంత ఇప్పుడు? నెట్ అంటే డబ్బుల గురించి, వాటి గురించి పెద్ద పేరు గురించి పెద్ద ఈ మధ్య ఇన్నర్ ట్రావెల్ వెళ్ళిన తర్వాత డబ్బులు, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా పెద్ద తెలియదు మాకు. తెలియదు మాకు. మా డేట్ చూస్తున్న మా అమిరాజ్ గారు కూడా చెప్పాము, మాకు ఎంత రెమ్యూనరేషన్ చెప్పవద్దు. ఎందుకంటే ఒక్కొక్క సినిమా డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, డబ్బులు ఇవ్వలేనప్పుడు వేరే రకంగా పని చేయాల్సి వస్తుంది, డబ్బులు ఇచ్చే కాడ వేరే చేయాల్సి వస్తుంది. అందుకని డబ్బులు పోయే మాకు చెప్పొద్దు, మేము మనస్ఫూర్తిగా చేస్తాం అనేది చెప్పడం జరుగుతుంది. అంటే డబ్బులు యాక్షన్ పెద్దగా మాకు దాని కింద కూడా అంటే డబ్బులు కూడా ఏంటన్నాను గారు, కొంతవరకే దాని గురించి మనం తెలియదు ఒక స్థితికి ఉన్నప్పుడు పెట్టి, కానీ పొద్దుగులు దాన్ని ఫోకస్ చేయకుండా భగవంతుడి చింతనలో నిరంతరం ఉంటా ఉంటే అన్ని అయ్యే. డబ్బులు పేరు ఎలాంటిదంటే సముద్రం అల లాంటిది, అలా వచ్చి వెళ్ళిపోతుంటారు అంతమంది. అది నిరంతరం మనం ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే డబ్బు వెనక, పేరు వెనక, కామం వెనక, మోహం వెనక పడ్డవాళ్ళు కూడా ఎదురు దెబ్బల దగ్గర చాలా చరిత్రలు ఉన్నాయి మనకు. అందుకని డబ్బు తృప్తి పడండి ఎంత. భగవంతుడి చింతన మనసులో పెట్టే అది నేను ట్రావెల్ చేసి తప్ప ఈ మూడు నేను ట్రావెల్ చేయవు. ఈ సముద్రం అలాగ వచ్చిపోయాయి అనమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి వాటి పట్ల. అందుకని మేము అలక్ష్యంగా ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు సాటిస్ఫాక్షన్ లైఫ్ ఉంది కాబట్టి ఇప్పుడు అంటున్నారు. అదే అప్కమింగ్ స్టేజ్లో మీరు ఇది చెప్పలేరుగా? చెప్పలేము.
నేను అంటే తృప్తి పడాలి కదా. అసలు తృప్తికి మించిన ఆస్తి లేదన్న లేదన్న అన్నగారు. తృప్తి అంటే ఒక స్టేజీలోకి వచ్చిన తర్వాత తృప్తి పడపోతే మా ఫీలింగ్ ఏంటంటే ఈ దేహం ఎన్ని రోజులు ఉంది, ఆరోగ్యం ఉంది, తృప్తి, ఈ డబ్బులు మాకు తృప్తి, ఈ పేరు మాకు తృప్తి, ఇలా కలిసి ఉన్న తృప్తి ఎంతవరకు ఈ రోజు వరకు ఎంత ఆనందంగా ఉంది. సో ఆ తృప్తి విషయంలో మీరు ఒక సాచురేషన్ పాయింట్కి వచ్చేసారంటారు. 100% ఫుల్ఫిల్. ఈరోజు ఇంట్రెస్ట్ మీరు అవసరం లేదన్న హ్యాపీ. ఈరోజు మీ ఇంట్లో మీరు అవసరం లేదంటే మాకు అన్న కానీ హ్యాపీ హిమాలయాలో కూర్చుంటాం. ఈ దేహంలో నుంచి మీరు అవసరం దేహానికి అది ఉపయోగం అవసరం లేదన్నా కానీ హ్యాపీ. సో ఫ్యూచర్లో మీరు అటు యూత్కి కానీ ఇప్పుడు మీరు గ్రామానికి వెళ్ళి అన్నదమ్ముల మానవ సంబంధాల గురించి మీరు చెప్పాలనుకుంటున్నారు. అలాగే ఇంకేమన్నా అంటే యూత్కి ఫిట్నెస్ విషయంలో కానీ ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాం. ఏంటంటే ఈ దేహం అనేది ఏంటంటే అన్నిటికీ మూలమైంది ఈ దేహం. చూడాలన్నా, మాట్లాడాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, తినాలన్నా, ఏదైనా చూడాలన్నా అన్నిటికీ మూలమైంది దేహం కోసం. ఓ మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ ఎక్సర్సైజ్ చేయాలి. దీనికి ఈ దేహాన్ని ఏం పెట్టాలి? దీంట్లో ఆల్కహాల్, సిగరెట్లు, గుట్టకాలు, పానుబట్టలు దీంట్లో వేయకుండా కొన్ని రోజులు భద్రపరచుకుంటే ఇది గోల్డ్ బీరువై భగవంతుడు ఇచ్చిన వజ్రం కోట్లు లేదు. మన ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు కొన్ని వస్తువులు తీసుకుని నాట్ అలౌడ్ బోర్డు పెడతారు. నోటి దగ్గర పెట్టాలి. ఆల్కహాల్ నాట్ అలౌడ్, స్మోకింగ్ నాట్ అలౌడ్, మిడ్ నైట్ బిర్యానీ నాట్ అలౌడ్, బారు పప్పులు నాట్ అలౌడ్ పెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం. మాకు 60 సంవత్సరాలు వచ్చింది. హ్యాపీగా ఎలాంటి రుగ్మతులు లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉన్నామంటే ఇదన్నిటికీ దూరంగా ఉండబట్టే. అందుకని ఇలాంటి నువ్వు జీవితం లక్ష్యంలో ముందుకెళ్ళాలంటే నువ్వు ఈ దేహం అనేది కరెక్ట్గా ఉండాలి. ఈ దేహం రుగ్మతులతోటి నొప్పులతోటి ఉంటే ఏం పనికి వెళ్తావు? ఏమి ఆనందాన్ని కొడికెత్తావు నువ్వు? ఇప్పుడు నేనున్నాను కడుపులు ఎక్కువ అంటే నేనేం ఆనందం ఇస్తాను? నేను హ్యాపీగా ఉండాలంటే నవ్వు రావాలంటే నేను ఆనందంగా ఉండాలి కదా. అందుకని ఈ దేహం అనేది అద్భుతమైన వజ్రం అనమాట. దీన్ని చాలా చక్కగా వాడుకొని ప్రపంచానికి నీ ఆనందాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ నవ్వుని, నీ మనశ్శాంతిని ఇవ్వటమే తప్ప ఇంకోటి ప్రతి వాళ్ళు చాలామంది చెబుతుంటారు ఎలా ఉండవు అనగా ఏమైంది వాడెట్లా ఇట్లా చెబుతుంటే మనకుండా దోపుడు మనకు భయం అవుతుంది. అందుకని ఎదురుగా ఉంచుంటే ఆనందాన్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇవ్వాలి తప్ప ఈ బాధలు ఎవరు చెప్పకూడదు. సత్యాన్ని మేము తెలుసుకున్న గురువులు లేదు సత్యం. ఓకే, మీరు తెలుసుకున్న సత్యాన్ని అందరూ ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అలాగే అఖండ 2 మళ్ళీ మీకు మరింత మంచి పేరు తెచ్చి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ అవార్డ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో అలాగే నేషనల్ వైజ్గా కూడా మీకు ఈ ఫైట్స్కి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చూసారు కదండి, రామలక్ష్మణ్తో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్.